నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. అయితే దీపావళి రోజు మనము ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ దానాలు ఇవ్వాలి అనే అంశాన్ని ఇక్కడ మీకు సవివరంగా తెలియజేస్తాను. అయితే దీపావళి రోజున ప్రత్యేకించి వ్యాపారస్తులకు అప్పు ఇచ్చే ప్రయత్నం చేయకండి. ధన రూపంగా మీ చేత్తో మీరు ధనాన్ని బయటకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చెయ్యకండి. మొదటి పాయింట్. రెండవది, పాత బకాయిలు కూడా వసూలు చేసుకోకండి. ఈ రోజు ఎవరైనా మీకు డబ్బులు ఇస్తాము అని అన్నప్పుడు అయ్యో ఇవ్వడమే గ్రేట్ కదా, తీసేసుకుందాము అని అనుకుంటారు కదా, అలాంటివి చేయకండి. అలా తీసుకున్నట్టయితే కనుక మీ సొమ్ము మీరే తిరిగి తీసుకున్నట్టయినా కానీ దారిద్ర్య శక్తులు ప్రేరేపిస్తాయి. అంటే మీకు దరిద్రం ఎక్కువగా ఆహ్వానించినట్టు అవుతుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇస్తాను అంటే కనుక తరువాత తీసుకుంటాను అని చెప్పో, లేదా అంటే వేరే వాళ్ళకి మీకు కాకుండా, మీ వ్యాపార సంబంధిత వ్యక్తులు కాకుండా మీరు నమ్మదగిన వ్యక్తులకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఓన్లీ వ్యాపారస్తులకు మాత్రమే సుమా, ప్రతి ఒక్కరికి కాదు. అయితే వాద వివాదాలు కానీ, లేదా అంటే హింసాత్మకమైన మాటలు కానీ, చెయ్యకూడని పనులు చేయడం కానీ, అనగా మద్యం సేవించడము, మాంసాహారం చేయడము, దాంపత్యం చేయడము, ఇలాంటి పనులు, అబద్ధాలు చెప్పడము, ఏదైతే దేవుడికి ఇష్టమే కాదో ఆ పనులు ఈ రోజు చెయ్యకుండా ఉండాలి తప్పనిసరిగా. తర్వాత రాత్రి పూజ అనంతరము దుకాణం మూసేసే ముందు దీపాలని ఆర్పకండి. తర్వాత చాలా మంది గుమ్మడికాయలు అక్కడ కొడుతూ ఉంటారు. గుమ్మడికాయలు కొట్టేసిన తర్వాత దానికి పసుపు కుంకుమ పెట్టడము, అలాంటి పనులు చేయొద్దు. దాని మీద ఉన్న దీపాన్ని మాత్రము ఆర్పకండి. దీపాన్ని ఆర్పాము అంటే దాని అర్థం ఏంటంటే కనుక అసలు ఆర్పడం అన్న మాటే అనకూడదు. దీపం ఘనమైంది అని చెప్పాలి తప్ప దీపం ఆరిపోయింది అనేది చెప్పకూడదు.